సో ఒక లీడర్గా మీరు ఇక్కడ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, లీడర్ అంటే ఎవరు అంటే మనం ఇతరుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉంటాం మన గోల్ అచీవ్ చేయడానికి. సో వాళ్ళు మనం ఫాలో అవుతుంటారు, ఒక కామన్ గోల్ ఉంటుంది, ఆ గోల్ అచీవ్ చేయడానికి మిగతా వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ మనం డెవలప్ చేసుకోవాలి, మనం మిగతా వాళ్ళకు ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి, ఒక మోడల్గా రోల్ మోడల్గా బతకాల్సి ఉంటుంది. మనకంటూ మంచి స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వొరేషియస్ రీడింగ్, అనేకమైన పుస్తకాలు చదవడము, లేదా నీకు నాలెడ్జ్ను సోషల్ మీడియా ద్వారా ఇతర మీడియాల ద్వారా డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనిషి చేయాల్సినటువంటి పనులు. అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత టీం వర్క్ చేయడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టీం వర్క్ చేయకపోయినట్టయితే ఓడిపోతాం. మనం జీవితంలో ఒంటరిగా ఎవ్వరు కూడా ఏం సాధించలేరు. మనం ఒక్కలం ఉంటే ఒకటే, కానీ మన పక్కన ఇంకో ఒకటి చేరితే 11 అయింది, అంటే మన బలం 11 రెట్లు పెరిగిపోద్ది. కాబట్టి టీం వర్క్ చేసుకోవడం అనే విషయాన్ని మనం ఎప్పుడైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత జీవితంలో 100% ఫెయిల్యూర్స్ ఉంటాయి, అందరికీ కూడా సక్సెస్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఫెయిల్యూరే రాలేదనుకో, నువ్వు అసలు ఏం పని చేయనట్టే లెక్క. దిస్ వాట్ ఈస్ టోల్డ్ బై ఐన్స్టీన్, నాట్ బై మీ. సో మనిషి జీవితంలో ఫెయిల్యూర్ లేదంటే అతను ఎలాంటి పని చేయలేడని దాని అర్థం.